మే 12, 2024 సమకూర్చుకొనుటలోని రహస్యములు. దేనిని గూర్చియు చింతపడుకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. వివాహ విషయములలో మనము దేవుని చిత్తమును కనుగొనవలెను. యవ్వనస్తులు ఒకరినొకరు ఇష్టపడి ఆ సమయమున దేవుడే వారిని జీవిత పాలి భాగస్థులుగా జతపరచుచున్నాడని తలంచుదురే గాని దేవుని చిత్తమును మాత్రం అడిగి తెలుసుకొనరు. దేవుని చిత్తమును ఎరుగుటకును ప్రార్థన సహాయము చేయగల వారితో కలిసి ప్రార్థించుటకు నిరాకరించుదురు. అందువల్లనే ఈనాడు అనేక అనంతోషకరమైన గృహములను మనము చూచెదము. అనేక ఉన్నత తలంపులతో వివాహ జీవితము ఆరంభించుదురు, కానీ కొద్ది కాలమునకే వారు కలిసి జీవించుట కష్టమగును. కుటుంబములో ఎడతెగని కలహములు, వారి స్వంత హృదయములలో సంతోషము లేకపోవుటను వారు గమనించుదురు. అందువల్లనే వివాహమునకు మునిపే అది దేవుని చిత్తమో కాదో మనము తెలుసుకొనవలెను. మన సేవ పరిచర్యల విషయమై కూడా దేవుని ఏర్పాటును తెలుసుకొనవలెను. ఈ పాఠమును అనేక సంవత్సరములకు మునిపే దేవుడు మాకు నేర్పించి ఉన్నాడు. పరిచర్య విషయంలో దేవుని ఏర్పాటును తెలుసుకొనుచున్నందువలననే డబ్బు విషయమై ఇతరులను అడగనవసరం లేదు. కొన్ని సమయములలో అక్కడ ఎంత గొప్పదిగా ఉండినను మేము కలిసి ప్రార్థించగా అది దేవుని పని అయి ఉన్నందునను ఆయన ప్రతి అక్కరను తీర్చుచున్నాడు. ఏ బిల్లును చెల్లించుటకైనను ఒక్క దినమైనా మేము ఆలస్యము చేయని అవసరము లేకపోయెను. దేవుని సేవలో మనము వహించు బాధ్యత ఏదైనప్పటికీ ఆయన ఏర్పాటును, ఆయన సముఖమును మనము వెదుకవలెను. మనము నూతన యుగములో వేరైన కాలములో జీవించుచున్నామను సాకులని చెప్పి దేవుని వాక్యమును మార్చుటకు ప్రయత్నించకూడదు. దేవుని వాక్యం ఎన్నడూను మారదు కనుక నీ ప్రతి నష్టమును సమకూర్చున్నట్లు ప్రభువునకు ప్రార్థించుము. మీ వివాహ జీవితంలో చేసిన తప్పిదము విషయమై మీరిద్దరూ పశ్చాత్తాపపడి ప్రభువును క్షమాపణ కోరినచో ఆయన నిశ్చయముగా మిమ్మును క్షమించును. పోగొట్టుకొనిన ప్రతి దానిని తిరిగి పొందుట మాత్రమే గాక మీ జీవితములు ఇతరులకు ఆశీర్వాదకరముగా నుండును. దేవుని వాక్యము ఎప్పటికీ మారదు. ఇప్పటి వరకు నీ వివాహ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో కొన్ని తొందరపాటు నిర్ణయాల వలన నష్టపోయావా? తిరిగి నీవు సమకూర్చబడి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ప్రార్థనా జీవితం చాలా అవసరం. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.